హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చెన్నై బంధం స్టోరీలోని 94వ భాగం. ఈవినింగ్ అనుకున్నట్టుగానే కొంచెం ముందుగానే ఫ్లాట్ కి చేరుకున్నారు. మోక్ష ఫ్రెండ్ రావడానికి ఒక అరగంట ముందు ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. మోక్ష కాఫీ తీసుకుని వస్తే సిప్ చేస్తూ కాఫీ ఫినిష్ అయ్యాక, చెప్పు మోక్ష, ఏం ఆలోచించావు? నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని. చెప్పు మోక్ష, త్వరగా చెప్పు అని ఆతృతగా అడిగాడు మణికర్. మోక్ష మణికర్ వైపు సూటిగా చూస్తూ, నాకు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదు మణికర్. బట్ హారిక విషయమే నాకు భయంగా ఉంది. తనకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా పెద్ద రచ్చ చేస్తుంది. అంతేకాదు, తన వెనక విశాల్ ఉన్నాడు. ఆ విషయం మర్చిపోకు. తను ఖచ్చితంగా మన ఇద్దరిని ఏదో ఒకటి చేస్తాడు. అంతకంటే ముందు నాకు అమ్మ అనిపించుకోవాలని ఉంది. అది కూడా ముఖ్యంగా నీ రక్తం ద్వారా. అంటే నాకు యశస్వి కావాలి, యశస్వితో పాటు నువ్వు కావాలి. ఇది నువ్వు స్వార్థం అనుకున్నా నాకు అనవసరం. వీటన్నిటికీ నువ్వు ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నిన్ను పెళ్లి చేసుకోవటానికి. హారికని ఒప్పించి విడాకులు తీసుకున్నాక నన్ను పెళ్లి చేసుకో. ముఖ్యంగా యశస్వి విషయం మర్చిపోకు అని అంది. తప్పకుండా మోక్ష. యశస్వి నా కూతురు. నా దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటుంది? త్వరలో ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్తాను. ఇక విశాల్ గురించి మర్చిపో, వాడికంత సీన్ లేదు అని మోక్షని దగ్గరికి తీసుకుంటే, ఇదే వద్దనేది అని మోక్ష సీరియస్ గా అంది. త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళం, ఆల్రెడీ ఒకటైన వాళ్ళం. ఈ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవటంలో తప్పు లేదులే అని కొంటెగా అంటూ మోక్షని ముద్దు పెట్టుకుని ముందుకి ప్రొసీడ్ అవుతుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మణికర్ విసుగ్గా దూరం జరిగి, సరే మోక్ష, నేను హారికతో మాట్లాడుతాను, బాయ్ అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్తే, మోక్ష సంతోషంగా తన లైఫ్ లో అన్ని బంధాలు తనకంటూ ఒక తోడు రాబోతుందని ఊహల్లో తేలిపోతుంది. మణికర్ డోర్ తీయటం చూసిన మోక్ష ఫ్రెండ్ మొహం చిట్లించి, మీరేంటి ఇక్కడ? ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటున్నారు, ఇంకేం పని లేదా? ఆయన ఆడపిల్లలు ఉంటున్న ఫ్లాట్లోకి రావటానికి కొంచెం కూడా మర్యాద అనిపించటం లేదా? ఇప్పుడు మీరు మోక్ష కొలిక్ కాదు, మోక్ష కొలిక్ కూడా కాదంట. మరి ఎందుకు పదే పదే వస్తున్నారు అని కోపంగా అడిగింది. అది ముందు ముందు నీకే తెలుస్తుందిలే. నీ లిమిట్స్ లో నువ్వుంటే నీకే మంచిది అని మణికర్ ర్యాష్ గా చెప్పి వెళ్ళిపోతే, మోక్ష ఫ్రెండ్ లోపలికి వచ్చి, అసలు అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు మోక్ష? ఎందుకు పదే పదే ఈ ఫ్లాట్ కి వస్తున్నాడు? అంత జరిగాక కూడా నువ్వు అతనితో ఎలా మాట్లాడుతున్నావు? నిజం చెప్పు అని అడిగింది. ఇప్పుడే నిజం చెప్తే ఆ అమ్మాయి తనకి బ్రెయిన్ వాష్ చేయటానికి ట్రై చేస్తుందేమోనని. ఏమీ లేదు మా, 2 కంపెనీలు ఒక ప్రాజెక్ట్ విషయంలో కొలాబరేట్ అయ్యాయి. ఆ ప్రాజెక్ట్ లో నేను కూడా ఉన్నాను. సో చిన్న చిన్న డిస్కషన్ కోసం వస్తున్నాడు, పట్టించుకోవద్దు ప్లీజ్ అని చెప్పి తన రూమ్ లోకి సంతోషంగా వెళ్ళిపోయింది. నైట్ మణికర్ మోక్ష ఊహల్లో పడుకోగానే హారిక మణికర్ పక్కన పడుకుని తన గుండెల మీద తల పట్టడమే తప్పన్నట్టు హారికని పక్కకి తోసి, చిరాకు తెప్పించకు హారిక, దూరంగా ఉండు అని అరుస్తుంటే, హారిక బాధగా, ఏమైంది మణికర్ నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది. నీ వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాను అని విసుగ్గా చెప్పి మరో సైడ్ తిరిగి పడుకున్నాడు. హారిక బాధగా మణికర్ వైపు 2 నిమిషాలు చూసి, సరే మణికర్, నేను నీకు ఒక విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. పాప పుట్టినరోజు కూడా అయిపోయింది కాబట్టి ఇక మనం విడిగా ఉందామని డిసైడ్ అయ్యాను.
అప్పుడైతే నీకు నేను ఎక్కువ టైం ఇవ్వగలను. పైగా పాపని కూడా నేనొక్కదాన్నే చూసుకోగలను. ఇక్కడే ఉంటే మాత్రం మీ అమ్మ చెప్పే పని భారం, బయట వాళ్ళ మాటలు తట్టుకొని నిలబడలేకపోతున్నాను. ప్లీజ్ దూరంగా వెళ్దాం అని అడిగింది. మణికర్ ఆలోచిస్తూ, అవును ఇది కూడా కరెక్టే. ఇక్కడే ఉంటే నేను మోక్ష గురించి చెప్పాక హారిక గొడవ చేస్తుంది. అమ్మ కంటే ముందు నాన్న ఏదో ఒకటి చేస్తాడు. అంతకంటే విడిగా వెళ్ళి నిదానంగా హారికని ఒప్పించి తనకి విడాకులు ఇవ్వటం బెటర్ అనుకుంటూ, సరే హారిక నీ ఇష్టం, రేపే ఫ్లాట్ కోసం వెతుకుతాను అని యశస్వి మీద చేయి వేసి కళ్ళు మూసుకుంటే, హారిక బాధగా, ఏమైంది మణికర్ నీకు? నేను దగ్గరికి వస్తుంటే దూరం తోస్తున్నావు. నీకోసం అందంగా రెడీ అయినా పట్టించుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది? నీ మనసులో ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు కదా అని అడిగింది. కానీ అప్పటికే మణికర్ కళ్ళు మూసుకొని ఉండటం చూసి నిద్రపోతున్నాడేమో అని అనుకుని డల్గా యశస్వికి మరోవైపు చేరి మణికర్ చేతి మీద చేతిని వేసి కళ్ళు మూసుకుంటే, అప్పటి వరకు కళ్ళు మూసుకున్న మణికర్ కళ్ళు తెరిచి హారిక వైపు విసుగ్గా చూస్తూ, నువ్వు నాకు బోర్ కొట్టేశావు హారిక, అందుకే నేను ఆల్టర్నేటివ్ చూసుకున్నాను అని మనసులో అనుకుని మోక్ష ఊహల్లో తేలిపోయాడు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే మణికర్ ఫ్లాట్ వెతికి మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న పల్లవి గారు కూడా అదే బెటర్, తమ కూతురు కనీసం ప్రశాంతంగా ఉంటుందని ఒప్పుకొని గృహప్రవేశం కూడా చేయించారు. అక్కడికి కావలసిన వస్తువులు కూడా వాళ్లే కొనిచ్చారు విశాల్ చెప్పటం వలన. మణికర్ కూడా దానికి అడ్డు చెప్పలేదు. పరిమళ గారు సనుగుళ్ళు మాత్రం ఆగలేదు. హారిక వాటిని పట్టించుకోలేదు. అలా సక్సెస్ఫుల్ గా గృహప్రవేశం చేసి హారిక వాళ్ళ బడ్జెట్ లో ఇంటి పని కోసం మాత్రమే ఒక పని మనిషిని పెట్టుకుంది. మణికర్ కూడా దానికి కూడా అడ్డు చెప్పలేదు. ఇక మోక్ష ఎప్పుడు మణికర్ హారికతో డివార్స్ తీసుకొని తనని పెళ్లి చేసుకుని యశస్వికి అమ్మని చేస్తాడా అని ఊహల్లో తేలిపోతుంది. మణికర్ హారికతో డివార్స్ గురించి మాట్లాడాలి అంటే కొంచెం భయం వేసి వెనక్కి తగ్గుతున్నాడు. ఆలోపు మోక్షతో తన రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని డైలీ మోక్షని కలవటం, ఇద్దరు సరదాగా మాట్లాడుకోవటం చేస్తున్నారు. అలా రోజులు చాలా స్పీడ్ గా గడిచిపోతున్నాయి. రోజు రోజుకి మణికర్ హారికకి బాగా దూరం అయిపోయాడు. హారిక అదంతా గమనిస్తూనే ఉంది. మణికర్ని గట్టిగా అడగాలని ఫిక్స్ అయ్యింది. కానీ మణికర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఉదయం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోవటం, నైట్ ఎప్పుడో రావటం, వెంటనే నిద్రపోవటం తో ఏం చెయ్యాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది హారిక. అలా ఒకానొక రోజు నైట్ టైం రాత్రి 8 గంటల సమయంలో మోక్షతో టైం స్పెండ్ చేసి తన ఫ్లాట్ దగ్గర వదిలి ఇంటికి వెళ్దాం అనుకున్న మణికర్కి భారీ వర్షం అడ్డుగా నిలిచి మోక్ష ఇంట్లోకి ఆహ్వానించేలా చేసింది. మణికర్ కూడా సంతోషంగా లోపలికి వెళ్ళటం, మోక్ష ఫ్రెండ్ అతన్ని చూసి మొహం చిట్లించి, మీరేంటి ఇక్కడ అని మొహాన్ని అడగటం జరిగింది. నీకనవసరమని మణికర్ కూడా ర్యాష్ గా చెప్పి నేను రూమ్ లో ఉంటాను, కాఫీ తీసుకురా మోక్ష అని హక్కుగా చెప్పినట్టు చెప్పి మోక్ష రూమ్ లోకి వెళ్ళిపోతే, అతనెందుకు ఇక్కడికి వచ్చాడు మోక్ష? ఇలా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నీ దగ్గర అతను అంత ఫ్రీగా మూవ్ అవ్వటం ఏంటి? నువ్వు కూడా అతనికి అంత లీనియన్స్ ఇవ్వటం ఏంటి? అతనికి పెళ్ళయ్యింది, మర్చిపోయావా అని మోక్షని అడుగుతుంటే, అది నా పర్సనల్, నీకు అనవసరం, నీ పని నువ్వు చూసుకో
అని మోక్ష కూడా ర్యాష్ గా చెప్పి కాఫీ తీసుకొని రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. ఇద్దరిని చూసి మోక్ష ఫ్రెండ్ వ్యవహారం ఏదో తేడాగా ఉందనిపించి తేల్చాలి అనుకొని కూడా ఆ అమ్మాయి తనకెందుకన్నట్టు రూమ్ లోకి వెళ్ళిపోయింది. కాఫీ తాగాక మణికర్ మోక్షని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మెడ మీద పెదవులతో రాస్తూ, మోక్ష, చాలా రోజులైంది కదా మనం ఇలా టైం స్పెండ్ చేసి అని ప్రేమగా అంటూ తనని మాటలతో చేతలతో లొంగదీసుకుని అక్కడే ఉండిపోయాడు అర్ధరాత్రి వరకు. మరోవైపు హారిక మణికర్ ఎందుకు ఇంటికి రాలేదు అని ఫోన్ చేస్తూనే ఉంది. కానీ మణికర్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి టైంలో హారిక నుంచి దాదాపు 50 మిస్డ్ కాల్స్ ఉండటం చూసిన మణికర్ విసుగ్గా మొహం పెట్టి, త్వరగా ఈ హారిక సంగతి తేల్చేయాలి మోక్ష, దీనితో తలనొప్పై కూర్చుంది అంటూ మోక్షతో మరో అరగంట స్పెండ్ చేసి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే మోక్ష మణికర్తో స్పెండ్ చేసిన టైం గుర్తు చేసుకుంటూ సంతోషంగా నిద్రపోయింది. అలాగే ఇంటికి వెళ్లిన మణికర్కి హారిక ఎదురు వచ్చి ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు మణికర్, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంటే, ఎందుకు టెన్షన్ పడటం, నేనేమైనా చచ్చాను అనుకున్నావా, ఆయన పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ఒకసారి లిఫ్ట్ చేయలేదంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాడని అనుకోవచ్చు కదా. ఆహా, అలా ఎలా అనుకుంటాము, ఎదుటి మనిషిని చిరాకు తెప్పించి వాళ్ళతో తిట్టించుకోవటం నీకు మహా సరదా కదా. ఇక్కడికి వచ్చినా కూడా నీ బిహేవియర్ మార్చుకోలేదు హారిక అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయి అలాగే యశస్వి పక్కన పడుకుంటే హారిక విస్మయంగా మణికర్తో పాటు రూమ్ లోకి వెళ్లేసరికి మణికర్ కళ్ళు మూసుకోవటం చూసి ఉదయం ఎలాగైనా ఈ విషయం గురించి తేల్చేయాలని ఫిక్స్ అయ్యింది. మణికర్ తనకి ఛాన్స్ ఇవ్వకుండా తిట్టి వెళ్ళిపోయేవాడు. అలానే రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు మణికర్ మోక్షల రిలేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 4 నెలలు అవుతుంది. అంటే ఇప్పుడు యశస్వికి 1 year 4 months. ఇన్ని నెలల్లో కూడా తన సంసారంలో ఒక్క విషయం కూడా తన పుట్టింటికి తెలియనివ్వలేదు హారిక. అదే తను చేసిన పెద్ద తప్పు అవుతుందని తన జీవితంలో ఎప్పుడూ అనుకొని ఉండదు. ఒకానొక రోజు ఉదయాన్నే మణికర్ లేవటమే హారిక మొదలుపెట్టి, అసలు ఈ మధ్య నీ బిహేవియర్ చాలా మారిపోయింది మణికర్. నీకోసమే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వచ్చి నువ్వు చెప్పినట్టే ఉంటున్నాను. అయినా సరే నువ్వు నాతో ఇంతకు ముందులా బిహేవ్ చేయటం లేదు. అసలు ఏమవుతుంది మణికర్ నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ మనసులో ఏముంది, ఈ రోజు చెప్పకుండా ఇక్కడి నుంచి కదలలేవు నువ్వు అని నిలదీస్తుంటే మణికర్ నోటి వరకు డివోర్స్ మాట వచ్చింది కానీ ఎందుకో చెప్పలేక, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నచ్చితే నాతో ఉండు లేకపోతే పో అని విసుగ్గా అంటూ బయటికి వెళ్తూ ఉంటే హారిక మళ్ళీ అడ్డుపడి, చాలా మారిపోయావు మణికర్, ఇలాగే కొనసాగితే నువ్వు చాలా నష్టపోతావు అని సీరియస్ గా అంది. మణికర్ కోపంగా హారిక చెంప మీద గట్టిగా కొట్టి, నేను కాదు నువ్వు నష్టపోతావు, చూడు నన్ను ఎదిరించే మాట్లాడే సాహసం చేయకు, నా ఇంట్లో పడి ఉన్నావు, నేను పెట్టే 4 మెతుకులు తింటున్నావు కాబట్టి నా బానిసగా ఇంట్లో ఉంటావా ఉండు, లేదంటే పో, నీతో నాకు ఏ అవసరం లేదు అని చిరాకుగా చెప్పి ఫ్రెష్ అవ్వకుండానే వెళ్ళిపోతే హారిక ఏడుస్తూనే అలానే ఉండిపోయింది. 1 గంట తర్వాత పని మనిషి రావటం, యశస్వి ఏడుస్తూ ఉండటంతో తన బాధని అణుచుకొని హారిక లోపలికి వెళ్ళిపోతే పని మనిషి పని చేసుకుంటూ ఉంది. ఇంతలో హారిక మొబైల్ కి ఏదో మెసేజ్ రావటంతో ఏంటి అని ఓపెన్ చేస్తే
మీ భర్తని కలవటానికి అర్జెంటుగా ఇక్కడికి రండి అని ఏదో ఫ్లాట్ అడ్రస్ ఉండటం చూసి ఇదేంటి అనుకుంటూ ఏదో తప్పుగా వచ్చిందేమో అనుకుని పక్కన పెట్టేస్తే వెంటనే మరో మెసేజ్ వచ్చింది. మీరు మణికర్ భార్యే కదా, నేను కరెక్ట్ గానే మెసేజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు రాకపోతే చాలా నష్టపోతారు. కాబట్టి మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే వచ్చి ఇక్కడ జరిగేది చూడండి అని మెసేజ్ రావటంతో హారిక భయపడిపోయి నిజంగానే ఏమైనా జరుగుతుందా అని అనుకుంటూ యశస్విని తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మెసేజ్ వచ్చిన అడ్రస్ కి బయలుదేరింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.